వెల్కమ్ బ్యాక్. మన అభ్యసన మరియు బోధనా పేపర్కి సంబంధించి ఇప్పటికి మొదటి యూనిట్లో 4 అంశాలను మనం పూర్తి చేసాం. అవి అభ్యసన ప్రభావితం చేసే కారకాలు, అదేవిధంగా అభ్యసన ప్రక్రియ, స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు. ఈ 4 అంశాలు కూడా మనం పూర్తి చేసాం. So far in the first unit of learning and teaching, we have covered the concept of learning, factors influencing learning, the learning process, memory and forgetting, and even the transfer of learning. So here we come to the final topic in the first unit, that is motivation. ఈ మొదటి యూనిట్లోని ఆఖరి అంశము ప్రేరణ. ఈ ప్రేరణ గురించి అనేక సందర్భాల్లో మనం వినే ఉంటాం. ఏ వ్యక్తి అయినా తన సాధించాలనుకునే దాని గురించి అనేక విషయాలు ఆలోచించి ఏదో ఒక ప్రేరణతో ఆ విషయాన్ని, ఆ వస్తువుని సాధిస్తాడు, లేదా తను అనుకున్న పరిస్థితికి, తను అనుకున్న స్థితికి, ఆ స్థానానికి చేరుకుంటాడు. ఏదో వాస్తవంగా చిన్నపిల్లలు ఎవరిని అడిగినా పెద్దయ్యాక నువ్వేమవుతావంటే వాళ్ళు చెప్తారు, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నేను బిజినెస్ మ్యాన్ అవుతాను, నేను ఆర్మీ పర్సనల్ అవుతాను, ఇన్ని రకాలుగా చెప్తారు. సో దిస్ విల్ డిటర్మిన్ their future, and even this kind of motivation will help them to achieve their goals. అందుకనే మనకి క్రో అండ్ క్రో, అకార్డింగ్ టు క్రో అండ్ క్రో, we have a definition related to motivation. So motivation is nothing but a directive factor, so which directs individual depending upon his learning and interest or interest towards learning. అభ్యసన పట్ల అభిరుచిని పెంపొందించేదే ప్రేరణ అని క్రో అండ్ క్రో నిర్వచించారు. అభ్యసన యందు అభిరుచిని ప్రేరేపించేదే ప్రేరణ. సో మనం అనేక పదాలు దీని గురించి, ప్రేరణ గురించి వాడుతూ ఉంటాం. కాంక్ష, వాంఛ, కోరిక, ఉత్సుకత, అభిలాష, ఉద్దేశము, ఆశయము, ఈ రకంగా మనకి ఉన్నాయి. సో we use different terms for or in relation with motivation, that is aspiration, want, desire, drive, wish, aim, ambition. Likewise we use so many words related with this motivation, right? And under this motivation we have a motivation cycle or cycle of motivation. ప్రేరణ చక్రాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇందులో. సో ద ఫస్ట్ వన్ ఈజ్ డ్రైవ్ ఆర్ మోటివ్, మనకి కలిగే ప్రేరకం. సో నెక్స్ట్ స్టేజ్ ఈజ్ విత్ ఇన్ దిస్ సైకిల్, ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఇంటర్నల్ బిహేవియర్, అంతర్గత ప్రవర్తన. అండ్ దిస్ internal behavior will lead us to achieve the goal. ఈ అంతర్గత ప్రవర్తన అనేది మనకి తరువాత స్థాయికి తీసుకువెళ్తుంది. అదే మన గమ్యాన్ని మనం చేరుకోవటం, లేదా మన లక్ష్యాన్ని మనం సాధించటం. కాబట్టి మనకి ఈ ప్రేరణా చక్రంలో 3 స్థాయిలు కనపడుతూ ఉన్నాయి. మొదటిది ప్రేరకం, రెండవది అంతర్గత ప్రవర్తన. ప్రేరకం మన ప్రవర్తనలో మార్పుల్ని తీసుకొస్తుంది. ఈ ప్రవర్తనలోని మార్పులు మనలో ఒక ఉత్సుకతను తీసుకుని వచ్చి మన గమ్యాన్ని మనం చేరుకోవటానికి ఉపయోగపడతాయి. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ సైకిల్. సో ఇట్ ఈస్ నాట్ సో దట్ when we achieve our goal, when we reach our goal, it is not so that we have reached our destination, then we may arise another kind of motive or drive. ఈ ప్రేరకం నుంచి అంతర్గత ప్రవర్తనకు, అంతర్గత ప్రవర్తన నుంచి మన లక్ష్యాన్ని మనం చేరుకున్నాక ఇదే గమ్యస్థానం అనుకోవటానికి లేదు. అక్కడి నుంచి మరొక ప్రేరకం, లేదా మరొక ఉత్సుకత, మరొక వాంఛ అనేది పుట్టచ్చు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ, లేదా నిరంతర చక్రం. ఇట్స్ ఎ కంటిన్యూస్ సైకిల్, రైట్? అండ్ కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటివేషన్, ప్రేరణలోని లక్షణాలను మనం చూడగలిగితే, దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్. ఇది ఒక అంతర్గత ప్రక్రియ, అంటే మనలో జరిగే ఒక ప్రక్రియ. బాహ్యంగా కొన్ని కనిపించకపోవచ్చు, కానీ అంతర్లీనంగా ఆ గిలి అనేది మనలో కనపడుతూ ఉంటుంది.
a motive to achieve our needs, achieve our goals, achieve or satisfy or gratify our desires. సో దీంట్లో మనకి ప్రేరణ అనేది కనబడుతుంది. కాబట్టి ప్రేరణ అనేది ఒక అంతర్గత ప్రక్రియ, రైట్? అండ్ మోర్ ఓవర్ మోటివేషన్ స్ట్రెంథన్స్ ది బిహేవియర్. ప్రేరణలు ప్రవర్తనను బలపరుస్తాయి. ఈ ప్రవర్తనలో వచ్చే మార్పుల్నే మనం ఈ మొదటి యూనిట్ అంతా కూడా చెప్పుకుంటున్నాం. ప్రవర్తనలో వచ్చే మార్పులే అభ్యసన అవుతుంది అని. సో ఇది మాత్రమే కాకుండా వ్యక్తి యొక్క ప్రవర్తన ఈ ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. సో బిహేవియర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద రిజల్ట్స్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ మోటివేషన్, నథింగ్ బట్ అచీవ్మెంట్ ఆఫ్ ది గోల్. సో ప్రేరణతో కూడిన వ్యక్తి యొక్క ప్రవర్తన చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇట్స్ ఎ క్రిటికల్ కైండ్ ఆఫ్ బిహేవియర్. One who is prone to motivation. One who is motivated, we observe a kind of critical behavior within himself. So critical in the sense nothing but this is a kind of dynamic behavior. ఈ ప్రవర్తన తరచు మారుతూ ఉంటుంది. తరచు ఈ ప్రవర్తనలో మార్పుల్ని మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఏదో ఒక రకంగా వారి లక్ష్యాన్ని, వారి గమ్యాన్ని వారు చేరుకోవాలి, వారు అనుకున్న దాన్ని సాధించాలి అనే ఒక రకమైన తపన ఈ ప్రవర్తనలో మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్ పర్సనాలిటీ ఆఫ్ ఏ మోటివేటెడ్ person. And next you have is a role of motivation in learning. అభ్యసనలో ప్రేరణ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సో we have the role of motivation in learning. It's so prominent, even it is vital in learning. సో ఈ ప్రేరణకి అనుగుణంగానే మనిషిలో అభ్యసన అనేవి బలపడుతూ ఉంటే వాటికి అనుగుణంగా ప్రవర్తన అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఒక అభ్యసన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ దిస్ మోటివేషన్ దెర్ ఈజ్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆర్ చేంజ్ ఇన్ ది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో బై దట్ వీ హ్యావ్ ద చేంజెస్ ఇన్ ద బిహేవియర్. లైక్ వైజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ takes place and it is further proceeded, right? And next, coming to types of motivation, we have different types of or different kinds of motivation. Likewise, natural or intrinsic motivation, అంతర్గత లేదా అంతః ప్రేరణ లేక సహజ ప్రేరణ. మనిషిలో కనిపించేవి, కొన్ని మనిషిలో నిగూఢమైనవి, లేటెంట్ బిహేవియర్, అంతర్గతంగా కనిపించే ప్రవర్తన, ఇది సహజమైన ప్రేరణకి అనుగుణంగా మనకి ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రాథమిక అవసరాలు అంటే ఆకలి, దప్పిక లాంటివి అనమాట. బేసిక్ నీడ్స్ ఆర్ ప్రైమరీ నీడ్స్ లైక్ హంగర్, థర్స్ట్. సో ఇటువంటివన్నీ, దీనికి సంబంధించిన ప్రేరణ మనిషిలో మనకు కనబడుతుంటది. నేచురల్ ఆర్ ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత లేక అంతః ప్రేరణ లేక సహజ ప్రేరణ. ఇంకొకటి కృత్రిమ ప్రేరణ లేదా బాహ్య ప్రేరణ, ఆర్టిఫిషియల్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో ఇదేంటంటే మనకి బాహ్య ప్రపంచంలో ఇతర వ్యక్తుల నుంచి కానీ సమాజం నుంచి కానీ మనం ప్రేరేపించబడటం. సో వీ గెట్ మోటివేటెడ్ త్రూ ది ఎక్స్టర్నల్ వరల్డ్. సో దిస్ ఈజ్ హౌ వీ నేమ్ ఇట్ యాజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ మోటివేషన్. ఆఖరిగా మరొక రకాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రేరణలో. అదేంటంటే సాధనా ప్రేరణ. ద ఫైనల్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ ఈజ్ ద ఫైనల్ టైప్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ అచీవ్మెంట్ మోటివేషన్. ఏదైనా సాధించాలనే ఒక రకమైన తపన, ఒక రకమైన ప్రేరణ, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, ఈ రకంగా మనకి కొంత ప్రేరణ అనేది కనపడుతుంది. వాస్తవానికి విద్యార్థుల్లో మార్కుల్ని సాధించాలనేది, ఇవన్నీ ఏంటంటే అచీవ్మెంట్ మోటివేషన్. లేదా మార్కులు వచ్చాక, చదువు పూర్తయ్యాక ఉద్యోగం సాధించాలి అనేది, ఇదంతా అచీవ్మెంట్, సాధన ప్రేరణ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ టు ఇంప్రూవ్ అవర్ మోటివేషన్.
సో యాజ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్, బహుమతి దండన మనలో ప్రేరణని కలిగిస్తూ ఉంటాయి, ప్రేరణని పెంపొందిస్తూ ఉంటాయి, ప్రేరణను మెరుగుపరుస్తూ ఉంటాయి. బహుమతి మరియు దండన. ఆ, అదేవిధంగా పొగడ్త మరియు నింద, బ్లేమ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఈ రెండు కూడా మనలో ప్రేరణను ప్రభావితం చేస్తాయి, మెరుగుపరుస్తూ ఉంటాయి. కాంపిటీషన్ అండ్ కోఆపరేషన్, పోటీ మరియు సహకారం. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఇవన్నీ కూడా మనలో ప్రేరణని పెంపొందిస్తూ ఉంటాయి, మనలో ప్రేరణని కలిగిస్తూ ఉంటాయి. రైట్. సో ద నాలెడ్జ్ ఆఫ్ రిజల్ట్ అండ్ ప్రోగ్రెస్, ఫలితము మరియు ప్రగతి యొక్క జ్ఞానం, ఇది కూడా మన ప్రేరణను ప్రభావితం చేస్తూ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ రిజల్ట్ అండ్ ప్రోగ్రెస్ విల్ ఇంప్రూవ్ ది మోటివేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈగో విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ మోటివేషన్. అహం అనేది చాలా గొప్ప ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంది ప్రేరణలో. నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్షన్, క్యూరియాసిటీ, అభిమానము, కుతూహలము, అలాగే సెక్యూరిటీ. సో ఇవన్నీ అంటే భద్రత లేదా రక్షణ, ఇవన్నీ కూడా మనకు ప్రేరణను ప్రభావితం చేసే అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేరణ అనేది నిస్సందేహంగా అభ్యసనను ప్రభావితం చేస్తుంది. ప్రేరణకు అనుగుణంగానే అభ్యసన అనుభవాలు బలపడతాయి, వాటికి అనుగుణంగా ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దాన్నే మనము అభ్యసనం అంటున్నాం. ఇంతటితో మొదటి యూనిట్ ముగించబడింది. హియర్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్.